ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. భారత్లో దాదాపు 25 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత వేళ్లన్నీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూపించాయి. ఈ ఓటమికి అతడే కారణమని, వెంటనే హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. అంతేకాకుండా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడిపోవడంతో విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ కూడా గంభీర్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ అసలు కోచ్ కాదని, ప్లేయర్ల మేనేజర్ అని ఆయన అన్నాడు. గురువారం ఐసీసీ సెంటినరీ సెషన్స్లో కపిల్ దేవ్ మాట్లాడారు. ఈ రోజుల్లో కోచ్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. కోచ్ అనే పదాన్ని ఈ రోజుల్లో చాలా తేలిగ్గా వాడుతున్నారు. గౌతమ్ గంభీర్ నిజంగా ఒక కోచ్ కాలేరు. ఆయన కేవలం జట్టుకు మేనేజర్గా ఉండగలరు. కోచ్ అంటే నాకు పాఠశాలలో, కాలేజీలో నేర్పిన వారే గుర్తుకొస్తారు. వాళ్ళే నా కోచ్లని కపిల్ దేవ్ అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లకు హెడ్ కోచ్ నుంచి టెక్నికల్ సూచనలు అవసరం లేదని కపిల్ దేవ్ చెప్పారు. ఒక లెగ్ స్పిన్నర్కు లేదా వికెట్ కీపర్కు ఎలా కోచింగ్ ఇస్తారు అని కపిల్ దేవ్ ప్రశ్నించారు. దీనికి బదులుగా ఆటగాళ్ల వ్యక్తిత్వాలను మేనేజ్ చేయడం, సరైన వాతావరణాన్ని సృష్టించడం ముఖ్యమని కపిల్ తెలిపారు. వాళ్ళు సాధించగలరని వాళ్ళే నమ్మేలా చేయాలన్నారు. కాగా ప్లేయర్లకు కంఫర్ట్, భరోసా ఇచ్చి మీరు ఇంకా బాగా చేయగలరని ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కపిల్ దేవ్ అన్నారు. తాను కోచ్ను అలాగా భావిస్తానన్నారు. వారితో సమయం గడపడానికి తాను ఇష్టపడతానన్నారు.